విజయనగరం జిల్లాలోని సత్య కాలేజీలో సోమవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రముఖ ఆపికో బయోఫోర్ ఫార్మా కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం ఈ నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ దేవమణి తెలిపారు. అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఉద్యోగార్థులు అవసరమైన విద్యార్హత ధ్రువపత్రాలు, బయోడేటాతో హాజరు కావాలని సూచించిన ప్రిన్సిపల్ దేవమణితో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. రేపు అనగా 29వ తేదీ సోమవారం నాడు ఉదయం 9 గంటల నుంచి మెగా జాబ్ మేళా అజికో బయోఫోర్ ఫార్మా రంగంలోని ఉపాధి కల్పించేందుకైతే సన్నాహాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం సత్య కళాశాల ప్రిన్సిపల్ గారు ఉన్నారు, దేవమణి గారు. ఆవిడని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం. మేడం గారు, ఇలాంటి జాబ్ మేళాలు అయితే చాలా వరకు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ యువతని కొన్ని కంపెనీలు అయితే మోసం చేస్తున్నాయని చెప్పి ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో మీరు ఇటువంటి ఈ అజికో బయోఫోర్ ఫార్మా రంగాన్ని మీరు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు? వీళ్ళు మీకు ఇచ్చిన భరోసా ఏమిటి? రేపు నిరుద్యోగ యువత మీ దగ్గరకు వచ్చి ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి మీరు ఏ రకంగా వాళ్ళకి ఏమన్నా ఈ పొజిషన్ కానీ లేకపోతే ఏదిగా ఈ అపాయింట్మెంట్ విషయంలో కానీ మీరు ఏ రకంగా వాళ్ళకి భరోసా కల్పిస్తారు చెప్పండి మేడం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎంవి సాయిదేవమణి, ప్రిన్సిపల్ సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల. సో మా కళాశాలలో తేదీ 29 జూన్న మేము అనగా రేపు సోమవారం అజికో బయోఫేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దట్ ఈస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ, సో వాళ్ళతో మేము మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ ఎ కూల్ క్యాంపస్ డ్రైవ్. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అయితే ఇందులో 2 పొజిషన్స్కి వాళ్ళు కాల్ఫర్ చేశారు. మేమైతే ఏదైనా ఒక కంపెనీతో ఒక జాబ్ మేళా కండక్ట్ చేయాలి అంటే మేము ఫస్టే వాళ్ళని అడుగుతాం అనమాట. అసలు మీరు ఎంతమందికి జాబ్ ఇవ్వగలరు అకార్డింగ్ టు యువర్ పారామీటర్స్. సో వాళ్ళకి వెంటనే మీరు ఏమైనా ఆఫర్ లెటర్స్ అవి ప్రొవైడ్ చేస్తారా? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మేము ముందే వాళ్ళ దగ్గర అడిగి వాళ్ళ దగ్గర నుంచి సరైన ఆన్సర్ వచ్చినప్పుడు, వాళ్ళ అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి జాబ్ మేళాలు ఏవైనా కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఊరికనే టైం వేస్ట్తో చాలా రకాలుగా ఇప్పుడు చూస్తున్నాం మనం. వస్తారు, కండక్ట్ చేస్తారు, కానీ మినిమం వాళ్ళకి ఆఫర్ లెటర్ కూడా ఆ రోజు ఇవ్వలేకపోతున్నారు. ఒకవేళ ఆఫర్ లెటర్ ఇచ్చినా కూడా వెంటనే జాబ్కి వాళ్ళని కాల్ఫర్ చేయట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మేము ఏ కంపెనీ వాళ్ళు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయినా మేము ఫస్ట్ అడిగి ఈ 2 క్వశ్చన్స్ అడుగుతాం. అడిగి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఇటువంటి జాబ్ డ్రైవ్స్ అనేవి కాలేజీలో కండక్ట్ చేస్తూ ఉంటాము. సో అజికో బయోఫేర్ వాళ్ళు అయితే మాకు అష్యూరెన్స్ ఇచ్చింది ఏంటంటే, మాకు చాలా వేకెన్సీ పొజిషన్ ఉంది, వీ నీడ్ ఇమీడియట్లీ ద పర్సన్స్ అని చెప్పారు. సో దాన్ని బేస్ చేసుకుని మేము ఈ కంపెనీతో డ్రైవ్కి అయితే ఒప్పుకున్నాము. సో ఈ అవకాశం వినియోగించుకున్న ప్రతి నిరుద్యోగ యువత కూడా ఎంతో కొంత లాభాన్ని అయితే పొందుతారు. ఇందులో అంటే వాళ్ళ క్రైటీరియాస్ ఏమున్నాయో దాని ప్రకారంగా ఎవరైతే ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా చేయగలరో తప్పకుండా వాళ్ళకి ఇమీడియట్గా జాబ్ పొజిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి జాబ్ పొజిషన్స్ 2 టైప్స్ ఇచ్చారు మాకు. వన్ ఈజ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో బీఎస్సీ కెమిస్ట్రీ 2025-26 పాస్ అవుట్స్కి కాల్ఫర్ చేస్తున్నారు. అండ్ క్లీన్ ఆపరేటర్గా 10th ఇంటర్ డిగ్రీ, ఈ 3 ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. ఈ 2 పొజిషన్స్కి అయితే వాళ్ళు మాకైతే అష్యూరెన్స్ ఇచ్చారు. మాకు ఇమీడియట్ పొజిషన్స్ మేము ప్రొవైడ్ చేస్తాము, ఖాళీగా ఉన్నాయి మాకు, కాబట్టి మీరు యువతను ప్రోత్సహించండి అని మాకు అడగడంతో మేము ఈ జాబ్ మేళాని రేపు కండక్ట్ చేస్తున్నాం. అయితే మేడం గారు, ఇప్పుడు ఈ పొజిషన్ ఇస్తారు, దీనికి ఏంటి ప్యాకేజీలు ఎలా ఉన్నాయి ఏమిటి అన్నవి ఏమైనా మీకు ఏమైనా ఇన్ఫార్మ్ చేశారా? ఈ పొజిషన్ 1 ఏంటంటే కెమిస్ట్రీతో డిగ్రీ కెమిస్ట్రీతో పాస్ అవుట్ అయిన వాళ్ళకి ప్యాకేజ్ ఎంత ఉంటుంది, సెకండ్ కేటగిరీ వాళ్ళకి ప్యాకేజీలు ఏ విధంగా ఉంటాయి అనేసి మీరు అడిగారా, లేకపోతే ఏ రకంగా వాళ్ళకి వెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 1,80,000 per annum ప్యాకేజ్ అండి. సో వాళ్ళకు ఫ్రీ అంటే ఫుడ్ ఫెసిలిటీ కల్పిస్తారు, అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు. సో వీళ్ళకి ఇది మంచి అవకాశంగానే నేను తీసుకున్నాను. ఎవరైనా యువత తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి చూడాలి. మనం మనీ కోసం చూసి అది కానీ కాకుండా మన క్వాలిఫికేషన్ ప్రకారంగా మనకు దొరికిన జాబ్ని ఎప్పుడు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వెంటనే వెళ్ళి జాయిన్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ కౌంట్స్ అనమాట. మనకి ఎక్స్పీరియన్స్ అలా ఖాళీగా ఉంటే ఎన్ని రోజులైనా మన ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయలేము. సో ఎంతో కొంత శాలరీకి ముందు మనం ఒక దానిలో అడుగు పెడితే ఆటోమేటికలీ మనకి మంచి కెరీర్ గ్రోత్ అనేది అయితే ఉంటుందని నేను యువతకు ఖచ్చితంగా చెప్పగలను. ఇది ఇక్కడ పరిస్థితి.
ఖచ్చితంగా యువతకి అయితే భరోసా కల్పించేందుకైతే ఈ ఎపికో బయో 4 వాళ్ళైతే వాళ్ళ దగ్గర మాట తీసుకున్నాం, మేము ఖచ్చితమైన జాబ్ ఆఫర్ లెటర్ ఇస్తాము, వెంటనే తక్షణమే జాబ్లో తీసుకుంటామని చెప్పి వీళ్ళకి ఇచ్చిన హామీ మేరకు వీళ్ళు సత్య పీజీ కళాశాలలో రేపేమని ఈ మెగా జాబ్ మేళా నిర్వహించేందుకు అయితే సన్నాహాలు అయితే చేశారు. చాలా విస్తృతమైన పబ్లిసిటీ ఇచ్చారు. వాళ్ళు QR కోడ్ ఒకటి ఇచ్చి దాని ద్వారా కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పర్సనల్గా వచ్చి ఇక్కడ కాలేజీలో రిజిస్ట్రేషన్ చేసుకుని రేపు ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసి నిరుద్యోగ యువత అయితే